హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మొక్కజొన్న బూరెలండి. బెల్లంతో చేసేవి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేటువంటి ఈ బూరెలు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను పూర్తి వీడియోనైతే మీకు చాలా తక్కువ టైంలోనే చేసి చూపిస్తున్నానండి. ఇవి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అలానే చాలా ఈజీగా అలానే చాలా సింపుల్గా కూడా అయిపోయే ఈ టేస్టీ మొక్కజొన్న బూరెల్ని ఎలా చేసానో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మొక్కజొన్నలు తీసుకొని అన్నీ కూడాను ఇలా గింజలు అయితే ఒలుచుకుంటున్నానండి. ఇవి మరీ ముదురువి అలానే మరీ లేతవి కాకుండా మామూలుగా మీడియంగా ఉండేటువంటి మొక్కజొన్నలండి. వీటిని ఇలా గింజలుగా తీసిన తర్వాత చెరిగి అందులో ఉన్న పొట్టంతా పోయే వరకు చెరుక్కున్నాను. ఇది బెల్లం అండి. బెల్లం మనం సరిపోను, మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్కి సరిపోను తీసుకోవాలి. మొక్కజొన్నలు అన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్టు అలానే బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, మరీ ఎక్కువగా వేసినా జారుగా అవుతుంది పిండి, చూసుకుంటూ వేసుకోవాలి. ఒకళ్ళ జారైనా గోధుమ పిండి కలుపుకోవచ్చండి, కానీ నాకు అలా కలపడం ఇష్టం ఉండదు. అందుకనే ఈ విధంగా సరిపోను వేసుకొని 2 బ్యాచ్లుగా అయితే పట్టుకున్నాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బూరెలు వేసుకోవడానికి సరిపోతుంది, గోధుమ పిండి కలపనక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసి దానిలో ఇలా నేనైతే టీ గంట మీద ఇలా వేసి పిండిని బూరెలు వేస్తానండి. గారెలు కానీ బూరెలు కానీ నేను ఇలానే వేస్తాను, ఎందుకంటే చాలా ఈజీగా ఆయిల్ కొంచెం వాటర్ రాసి టీ గంటకి వేసేస్తే చాలా ఈజీగా ఆయిల్లో పడిపోతాయండి. అవి మనం ఎక్కువగా ఇబ్బంది పడనవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్టయితే ఈ బూరెలు మంచిగా లోపల కూడా మంచి గుల్లగా ఉడికిపోతాయి. ఇలా ఎర్రగా ఉండేటట్టు కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటాయండి. ఇలా ఎర్రగా కాల్చినప్పుడు చివర్లు ఇలా నల్లగా వస్తాయి కొంచెం, అయినా పర్లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాలితేనే చాలా బాగుంటాయి అన్నమాట తినటానికి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లో టిష్యూ పేపర్ వేసి వాటి మీద అయితే వేస్తున్నానండి. ఏమన్నా ఎక్సెస్గా ఆయిల్ ఉన్నా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇవి చాలా సాఫ్ట్గా చాలా హెల్తీగా ఉంటాయండి. ఇలా విరిచి చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా లోపల గుల్లగా ఉడికిపోయాయి. మన ఇలా మొక్కజొన్నల్ని కాల్చుకొని ఉడకబెట్టుకొని తినటం వల్ల కొంతమందికి పడక కడుపులో నొప్పి అలా వస్తుంది. ఇలా తినటం వల్ల చాలా ఈజీగా అరిగిపోతాయి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.